భరద్వాజ్ గారు హెల్త్ ఇష్యూస్‌కి వచ్చేప్పటికి మనకి ప్రతి దానికి ట్రీట్మెంట్ అయితే మెడికేషన్ లేదు. మరీ సివియర్‌గా ఉంటే సర్జరీ వరకు వెళ్తూ ఉంటాం. రైట్. అసలు బేసిక్‌గా హోమియోపతిలో మనకి ఎన్ని రకాల జబ్బుల్ని మనం క్యూర్ చేయొచ్చు? ఎందుకంటే చాలా మందికున్న అపోహ హ్మ్. ఏంటంటే చాలా చిన్న చిన్న వాటికి మైల్డ్‌గా వచ్చే ఏవన్నా వాటికి మాత్రమే హోమియోపతి పనిచేస్తుంది తప్పితే మిగిలిన సివియర్‌గా ఏదైతే మనకది పనిచేయదు. అటు ఇది చాలా స్లోగా పనిచేస్తుందనే అపోహలు కొన్నుంటాయి. అసలు బేసిక్‌గా హోమియోపతిలో ఎన్ని రకాల డిసీజ్‌ని మనం క్యూర్ చేయొచ్చంటారు? సో, మనం డిసీజ్‌ని డిఫరెంట్ కేటగరీస్‌లో చేస్తామండి. సో, ఒక్కొక్క కేటగరీలో హోమియోపతి ఎలా ఉంటుందని చెప్పుకుందాం. ఫస్ట్ డిసీజ్ మనం ఏం చేస్తామంటే అక్యూట్ డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ అంటాం. ఓకే. అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటంటే సడెన్‌గా స్టార్ట్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ సడెన్‌గా వస్తుంది. వైరల్ ఫీవర్స్ సడెన్‌గా వస్తాయి. సో, దీనిని అక్యూట్ డిసీజెస్ అంటారు. క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటంటే దీర్ఘకాలిక రోగాలు. డయాబెటిస్ వస్తే సంవత్సరాల నుండి, మోకాలు నొప్పి సంవత్సరాలు ఉంటుంది, థైరాయిడ్ సంవత్సరాలు ఉంటుంది. సో, అందరికీ తెలుసు హోమియోపతి క్రానిక్ డిసీజెస్‌లో బాగా యూజ్ చేస్తాం. సో, హోమియోపతి ఈస్ ద బెస్ట్. ఇంకా అక్యూట్ డిసీజెస్‌కి వచ్చేటప్పుడు దీన్ని మళ్ళీ 2గా కేటగరైజ్ చేస్తాం. అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటాం, అక్యూట్ నాన్ ఎమర్జెన్సీస్ అంటాం. అక్యూట్ నాన్ ఎమర్జెన్సీ అంటే ఫీవర్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది. అది అంత ఎమర్జెన్సీ కాదు. సో, సడెన్‌గా అక్యూట్‌గా వస్తుంది. బట్ అంత ఎమర్జెన్సీ కాదనమాట. సో, అదే హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్‌లో ఏంటంటే అక్యూట్ ప్లస్ ఎమర్జెన్సీ. మొత్తం అక్యూట్ ప్లస్ ఎమర్జెన్సీలో ఓన్లీ హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా యూజ్ చేయమంటాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చింది. సో, ప్రైమరీ ట్రీట్మెంట్ మీరు హాస్పిటల్‌కి పంపియకుండా హోమియోపతి ట్రీట్మెంట్ ఇయ్యొద్దక్కడ. అంబులెన్స్ వచ్చేంత వరకు మీరు ట్రీట్ చేయండి. అంబులెన్స్ వచ్చిన తర్వాత కూడా ట్రీట్ చేయండి. అంతే తప్పితే ఏ అక్యూట్ ఎమర్జెన్సీస్ అంటామో హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇటువంటివి కాకుండా ఇంకా అన్నిట్లో హోమియోపతి యూజ్ చేయొచ్చు. చాలా ఎక్సలెంట్‌గా పనిచేస్తుంది. ఈ అక్యూట్ ఎమర్జెన్సీస్‌లో కూడా హోమియోపతి చాలా బాగా పనిచేస్తుంది. పని చేయదని కాదు. బట్ ఆ ప్లేస్‌లో ఇంకా కొంచెం రీసెర్చ్ జరగాలండి. హ్మ్. ఏం రీసెర్చ్ జరగాలి? హోమియోపతి ఏంటంటే ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్డ్. సో, పేషెంట్ వచ్చాడు, ఫీవర్ వచ్చింది. ఒక మెడిసిన్ ఇస్తాం. 90% పని చేస్తది. 10 మందికి పని చేయదు. మెడిసిన్ చేంజ్ చేయాలి. సో, ఈ అక్యూట్ కేస్‌లో కూడా అంతే. హార్ట్ అటాక్‌లో కూడా అంతే. ఆ మెడిసిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే 90%లో పనిచేస్తుంది. ఇంకా 10% మందిలో పనిచేయదు. ఆ రిస్క్ కూడా తీసుకోవద్దని చెప్పి హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్‌గా యూజ్ చేయమంటాం తప్పితే మిగిలిన అన్ని కేసెస్‌లో ఎమర్జెన్సీ లేని అన్ని కేసెస్‌లో హోమియోపతి వాడొచ్చు. ఎందుకు హోమియోపతి వాడాలంటే ఒకటి హోమియోపతిలో నో సైడ్ ఎఫెక్ట్. ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. అదేవిధంగా చాలా ఎఫిషియెంట్‌గా పనిచేస్తుంది. సో, వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అన్నా తీసుకున్న హోమియోపతి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎఫెక్టివ్‌గా అంటే ఏంటి? సో, ఫస్ట్ ప్రివెంట్ చేయాలని ట్రై చేస్తుంది. లేకపోతే క్యూర్ చేస్తుంది. లేదు అన్నప్పుడు రిలీఫ్ తెస్తుందనమాట. బోత్ ప్రివెన్షన్, క్యూర్ అండ్ రిలీఫ్ ఆర్ పాసిబుల్ విత్ హోమియోపతి. అది వేరే ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్‌లో ఉండదనమాట. సో, టైమింగ్ కూడా చాలా టైమ్‌లీ. సో, చాలా మందికి అపోహ ఉంటుంది. హోమియోపతి చాలా స్లోగా పనిచేస్తుంది. అలా కాదు. హోమియోపతి ఎక్కడ స్లోగా పనిచేయాలో అక్కడ స్లోగా పనిచేస్తుంది. ఎక్కడ ఫాస్ట్‌గా పనిచేయాలో అక్కడ ఫాస్ట్‌గా పనిచేస్తుంది. హోమియోపతిని మనం ఏమంటామంటే టైమ్‌లీ అంటామనమాట. హ్మ్. అదేవిధంగా ఇంకొక కేటగిరీ మనం డిసీజ్ అని తీసుకున్నప్పుడు సో, సింపుల్ డిసీజెస్, కాంప్లెక్స్ డిసీజెస్ అనమాట. కోల్డ్ అనేది సింపుల్ డిసీజ్. దానికి హోమియోపతి యూజ్ చేయొచ్చు. క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్స్ చాలా కాంప్లెక్స్ డిసీజెస్. వీటికి కూడా హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఇంకో కేటగిరీ తీసుకున్నాం కామన్ డిసీజెస్. హెడేక్ అనేది కామన్ డిసీజ్. కొన్ని రేర్ డిసీజెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అంటాము. సబక్యూట్ స్క్లీరోసిస్, పానెన్సెఫలైటిస్ అంటాము. సో, ఇటువంటి చాలా రేర్ అంటే ఒక 100 కోట్లలో ఒకరికి వచ్చే డిసీజెస్. ఈ డిసీజెస్‌లో ఏమవుతుందంటే వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో దానికి ట్రీట్మెంట్ లేదనమాట. అటువంటి డిసీజెస్ కూడా హోమియోపతిలో మనం ట్రీట్ చేస్తాం. ఎందుకు ట్రీట్ చేయగలమంటే హోమియోపతి అనేది సింప్టమాటిక్ బేస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ క్రుడ్జ్ఫెల్డ్ జాకబ్ డిసీజ్ అని ఉంది. మ్యాడ్ కౌ డిసీజ్ అంటారు. సో, బ్రెయిన్ స్పంజిఫార్మ్ ఎన్సెఫలైటిస్ అంటారు. బ్రెయిన్ స్పాంజ్ లాగా మారిపోతుంది. సో, మనం మ్యాడ్ కౌ డిసీజ్ అంటాం చూసారా? సో, దానికి అలోపతిలో మందు లేదు. 100% డెత్ వితిన్ 1.5 ఇయర్‌లో. హోమియోపతిలో ఇటువంటి కేసెస్ చాలా బాగా ట్రీట్ చేయొచ్చు. ఎందుకంటే అది మ్యాడ్ కౌ డిసీజా లేకపోతే ఎస్ఎస్‌పిఈనా అని హోమియోపతికి సంబంధం లేదు. సింప్టమ్ బేస్డ్ ఇస్తాం. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాడ్ కౌ డిసీజ్‌లో ఏం సింప్టమ్స్ ఉంటాయి? హెడేక్ ఉంటుంది, మతిమరుపు ఉంటుంది, కోమా ఉంటుంది. సో, దాని బేస్ పైన మనం మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి అవి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకో కేటగిరీలో ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది. పుట్టక ముందు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కపుల్ కన్సీవ్ కావాలనుకుంటే హోమియోపతి యూజ్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీలో ఏం కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి యూజ్ చేయొచ్చు. పుట్టే టైంలో ప్రెగ్నెన్సీ టైంలో అంటే డెలివరీ టైంలో కాంప్లికేషన్స్ రాకుండా హోమియోపతి యూజ్ చేయొచ్చు. పుట్టిన పిల్లలకు హోమియోపతి యూజ్ చేయొచ్చు. ఎదిగేటప్పుడు హోమియోపతి యూజ్ చేయొచ్చు.
వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లమ్ ప్యూబర్టీ ఏజ్లో బోత్ ఉమెన్కి ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు. అదేవిధంగా అడల్ట్ విమెన్ వీళ్ళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ గైనకాలజీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ అని వీటికన్నిటికి యూజ్ చేయొచ్చు. జీరియాట్రిక్ ఓల్డ్ ఏజ్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, ఆల్జిమర్స్ డిసీజులు, సో అన్ని ఏజ్ గ్రూప్లో అన్ని జెండర్స్లో హోమియోపతి యూజ్ చేయొచ్చు. హోమియోపతిని సెకండరీ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా యూజ్ చేయాల్సింది ఏంటంటే అక్యూట్ ఎమర్జెన్సీస్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇటువంటివి తప్ప ఇంకా అన్ని కేసెస్లో, అన్ని డిసీజెస్లో, అన్ని స్టేజెస్లో, అన్ని రకాల పేషెంట్స్కి హోమియోపతి యూజ్ చేయొచ్చు.